మనీ లాండరింగ్ కేసులో 90% ప్రతిపక్షాల మీదనే జరుగుతున్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ భయపడదని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పేం జరగలేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. కోర్టులు ప్రజలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఫాసిస్టు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వము గాంధీ కుటుంబాన్ని కేసులతో లొంగ తీసుకోవాలని చూస్తే అది మోడీ ప్రభుత్వం యొక్క అవివేకం అవుతుంది. గాంధీ చరిత్రలో, గాంధీ కుటుంబ చరిత్రలో ఎప్పుడు కేసులకు భయపడలే. దేశ స్వాతంత్ర పోరాటంలో నిరాటకంగా 9 ఏళ్లు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి నెహ్రూ గారు. ఈ చోటా మోటా కేసులకు భయపడేది లేదు. ఇలా నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రజలకు తెలియాల్సింది, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అవుతుందో నెహ్రూ గారు స్థాపించింది. ఆ సంస్థ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంస్థ, కొంతమంది స్వాతంత్ర సమరులతో కూడుకున్న సంస్థ. ఆ సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ సంస్థకి 90 కోట్ల రూపాయలు ఇచ్చింది. మా పేపర్కి మా పార్టీ డబ్బులు ఇస్తే మనీ లాండరింగ్ అనే మాట ఎక్కడికి వెళ్ళి వస్తుంది? జర్నలిస్ట్ అసోసియేషన్ సంస్థ మాది, ఆ తర్వాత స్థాపించిన యంగ్ ఇండియా సంస్థ మాది, డెక్కన్ నేషనల్ హెరాల్డ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే. ఇక్కడ బయట వ్యక్తుల ప్రమేయం లేదు, బయట వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, బయట వ్యక్తుల యొక్క నిధులు రాలేదు. మనీ లాండరింగ్ కేసు ఎడికెళ్ళి వస్తుంది? మా సంస్థలో, మా పత్రికలో మా పార్టీ డబ్బులు పెడితే, అది కూడా అప్పుగా ఇస్తే మనీ లాండరింగ్ కేసు పెట్టడం అనేది కక్ష సాధింపు చర్య. ఇవాళ దేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్, ముఖ్యంగా కుల సర్వే నినాదం తీసుకున్న తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాహుల్ గాంధీ అంటే నడుస్తూ ఉంటే ఉనుకు పుచ్చుకున్నటువంటి మోడీ ఇలాంటి కేసుల ద్వారా భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారేమో. పాపం మోడీకి తెలియదు, గాంధీ కుటుంబం ఆనాడు నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కేసులకు భయపడేది లేదు. త్యాగాల కుటుంబం అది. ఇలాంటి కేసులు పెట్టి మీరు ఏదో సాధిస్తారంటే ప్రజలు తిరగబడతారు. నేషనల్ హెరాల్డ్లో ఎక్కడ తప్పిదం జరగలేదు. మా పేపర్లో మా పార్టీ డబ్బులు పెట్టుకుంది. బయట వ్యక్తుల ప్రమేయం లేదు, బయట వ్యక్తుల నిధులు లేవు. ఈ కేసుని మసివూసి మారడిగా చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా ఈడీ కేసులు 2014 నుంచి పరిశీలిస్తే ఉదాహరణకి 100 కేసులు అయితే 95 కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద అవుతా ఉన్నాయి, ప్రతిపక్షాల మీద అవుతా ఉన్నాయి. ఇది ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. ఈడీ అధికారులు కూడా వారొక స్వయం ప్రతిపత్తికాలుగా సంస్థని మర్చిపోయి ఈడీ, సిబిఐ, బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు. దాని తార్కాణం ఇయ్యాల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గాంధీ ఛార్జ్షీట్లో పేర్లు చేర్చడము. పసలేని కేసును పట్టుకొని ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ ఉన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల మద్దతుతో, ప్రజల మమేకమై పోరాడుతాం. ఈ దేశంలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వాన్ని పారదోలుతాం. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేశ స్వాతంత్ర పోరాటంలో బీజేపీ